హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మో ఫ్యాషన్ వరల్డ్. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్లో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనం బ్లౌజ్ని ఎలా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాము. ఆల్రెడీ మనకి ఫ్రీక్వెంట్గా ఇస్తున్న క్లయింట్స్ మెజర్మెంట్స్ని ప్రతిసారి మనం బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకొని కటింగ్ చేసుకోవాలంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి ఇచ్చిన క్లయింట్స్ది ఫ్రీక్వెంట్గా ఇస్తున్నారంటే ఇట్లాగా రెఫరెన్స్కి ఒక బ్లౌజెస్ది కటింగ్ చేసి పెట్టేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఉంటుంది. సో ఆల్రెడీ మనం కట్ చేసుకున్న పెట్టుకున్న దాన్ని మళ్ళీ ఎట్లా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాము. మనకి ఇచ్చిన ఫ్యాబ్రిక్ని కింద అలా పెట్టుకొని ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి. తర్వాత రిఫరెన్స్ది మనం ఆల్రెడీ కట్ చేసుకున్న పీసెస్ని ఇలా మన బ్లౌజ్ మీద పెట్టి మనం మార్క్ చేసుకుంటూ ఉండాలి. దీనికి స్లీవ్స్కి కొంచెం ఫ్యాబ్రిక్ తక్కువైంది కదా, మనం దానికి వేరే ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకున్నట్లయితే సరిపోతుంది. సో మనం కొంచెం చబ్బీగా ఉన్న వాళ్ళైతే 1 మీటర్ పైన పడుతుంది. కొంచెం స్లీక్గా ఉన్న వాళ్ళైతే 80 సెంటీమీటర్ది బ్లౌజ్ సరిపోతుంది. చూపించిన విధంగా మనం మార్క్స్ అన్నీ ఇట్లా మార్క్ చేసుకొని నెక్స్ట్ కటింగ్ అనేది మనం చేసుకుందాము. ఇది వచ్చి ఫ్రంట్ పార్ట్, మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అట్లాగే పట్టీది, అట్లాగే హ్యాండ్స్ది ఎలా మార్క్ చేసుకున్నామో చూస్తున్నారు కదా. సేమ్ అట్లాగే సిమిలర్గా మీ బ్లౌజ్ బట్టి కూడా మెజర్మెంట్ ఎలా డ్రా చేసుకోవాలి, కటింగ్ ఎలా చేసుకోవాలన్నది మన ఛానల్లో ఫర్దర్లో నేనైతే అప్లోడ్ చేస్తాను. అట్లాగే బాడీ మెజర్మెంట్ని బట్టి బ్లౌజ్ అనేది ఎలా కటింగ్ చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తాను. ప్రజెంట్ అయితే మన ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. అసలు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.